హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ తల్లికి వందనంకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో విద్యార్థుల కోసం పథకాన్ని అమలు చేస్తోంది. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తోంది. గత ఏడాది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసింది. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పేదల సేవలో కార్యక్రమంలో ఈ కీలక ప్రకటన చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో పాఠశాలలు, జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభమైన వెంటనే తల్లికి వందనం నిధుల్ని తల్లుల అకౌంట్లో జమ చేస్తామన్నారు. జూన్ నెలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. అయితే విద్యార్థికి ఇచ్చే 15,000 రూపాయల్లో స్కూలు, కాలేజీ నిర్వహణ ఖర్చు నిమిత్తం 2,000 రూపాయలు మినహాయించి మిగిలిన 13,000 రూపాయలు విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులకు తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. విద్యార్థికి అటెండెన్స్ 75% ఉండాలి. విద్యార్థి తల్లి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థి తన తల్లి బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో అనుసంధానించడం తప్పనిసరి. బ్యాంక్లో కానీ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. అకౌంట్ ఆధార్తో లింక్ అయ్యిందో లేదో ఎన్పిసి అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.